ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడానికి 4-5 ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. హలో గైస్, చాలా కామెంట్స్ వస్తున్నాయి, విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి ఒకే టాపిక్ మీద. ఏంటంటే బ్రో నా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు ఫ్రీక్వెంట్గా అని చెప్పేసి అంటున్నారు. అది 50,000 ఫాలోవర్స్ 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి చెప్పిన ఒకటే ఒక మాట, మాకు ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అని. అది కూడా 100లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 50,000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, అంటే 50,500 ఈ విధంగా ఉన్నారు అనుకోండి. ఆ పైన 500 ఫాలోవర్స్లో ఖచ్చితంగా ఒక 100 కానీ 200-300 ఫాలోవర్స్ గ్రాడ్యువల్లీ తగ్గిపోకుండా వస్తున్నారు. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది, దీనికి రీజన్ ఏంటి అని అడుగుతున్నారు. దానికి చెప్తాను నేను ఆన్సర్ ఈ వీడియోలో. అలాగే కొంతమంది అసలు ఫాలోవర్స్ వస్తున్నారు మాకు కానీ అప్డేట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు, అంటే కౌంట్ పెరగట్లేదు, అట్లనే ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు ఫాలోవర్స్ అని అంటున్నారు. సో వీటన్నిటికీ నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తా. ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడం అనేది మంచిదే, ఓకేనా? అది ఎందుకో చెప్తాను నేను మీకు వీడియోలో. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ ఇంకా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. నేను మీ పేజ్ని చెక్ చేస్తాను, ఒక 15-20 టిప్స్ ఇస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇచ్చిన. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఫాలోవర్స్ ఎందుకు డ్రాప్ అవుతున్నారు, సో ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్పినట్టే దీనికి 4-5 కారణాలు ఉంటాయి, 4-5 రీజన్స్ ఉంటాయి. ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి, యూనో అదేం బ్యాడ్ థింగ్ కాదు. అది ఎందుకు ఫాలోవర్స్ డ్రాప్ అవుతారు అనేది ఫస్ట్ చెప్పి తర్వాత అది ఎందుకు మంచిదో చెప్తా. సో ఫస్ట్ దీనికి రీజన్ వచ్చేసి ఏంటంటే, ఫ్లాగ్డ్ ఫాలోవర్స్ అంటే స్పామ్ అకౌంట్స్ ఉండడము. అంటే మీ ఫాలోవర్స్లో ఏదైనా స్పామ్ అకౌంట్స్ ఉన్నాయనుకో, అంటే ఇప్పుడు నేను మీ ఫాలోవర్ అండి, నా పేజ్ మీద ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ తరచుగా పడడమో, లేదంటే కాపీరైట్ స్ట్రైక్స్ తరచుగా పడడమో, లేదంటే నేను ఏదైనా అన్యూజువల్ యాక్టివిటీ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నేను క్రియేట్ చేయడము లాంటిది చేస్తే ఇన్స్టాగ్రామ్ నన్ను కొన్ని రోజుల వరకు స్పామ్ అకౌంట్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఈ స్పామ్ అకౌంట్లో ఉన్న నేను మీ ఒరిజినల్ ఫాలోవర్స్ లిస్ట్లో నేను ఉండను అన్నట్టు. సో నన్ను ఫ్లాగ్డ్ ఫాలోవర్స్లో పడేస్తుంది, లేదంటే నా అకౌంట్ని కొన్ని రోజులు హోల్డ్లో చేసేస్తుంది. సో అట్లా హోల్డ్ చేసినప్పుడు నేను మీ ఫాలోవర్ కౌంట్లో ఉండకూడదు కదా, లెక్క ప్రకారం అయితే ఉండొద్దు కదా మరి. సో కాబట్టి అందుకోసమనే నాలాంటి స్పామ్ ఫాలోవర్స్ అందరినీ మీ ఫాలోవర్స్ లిస్ట్లో నుంచి డ్రాప్ చేసేస్తూ ఉంటుంది, ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది. సెకండ్ రీజన్ సేమ్ ఇలాంటి రీజనే, డీయాక్టివేటెడ్ అకౌంట్స్. అంటే ఇప్పుడు నేను మీ ఫాలోవర్ని, సో నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకు అవసరం లేదు, నేను నా అకౌంట్ని డిలీట్ చేసేయాలనుకుంటున్నా అని చెప్పేసి నా అకౌంట్ని నేను డిలీట్ చేసేసుకుంటా, లేదు డీయాక్టివేట్ చేసేసుకుంటా. ఇలా నేను చేసుకున్నప్పుడు మరి నా అకౌంట్ ఉండదు కదండి, ఇన్స్టాగ్రామ్లో నుంచి డిలీట్ అయిపోతుంది కదా నా అకౌంట్. మరి అలా డిలీట్ అయిపోయిందంటే మీకు ఒక 10 ఫాలోవర్స్ ఉంటే అందులో నేను ఒక ఫాలోవర్ని అంటే నేను మీ అకౌంట్లో నుంచి డ్రాప్ అయిపోవాలి కదా లెక్క ప్రకారం, ఎందుకంటే నా పేజ్ డిలీట్ అయిపోయింది కదా. సో కాబట్టి సెకండ్ రీజన్లో మీ ఫాలోవర్స్లో ఎవరైనా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను డిలీట్ చేసేసుకున్నందుకు కూడా మీ కౌంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ రీజన్ ఇదేంటి, ఇన్స్టాగ్రామే ఏదైనా ఒక పేజ్ని డిసేబుల్ చేసి పడేస్తుంది. అంటే సేమ్ ఇందాక ఫస్ట్ చెప్పినట్టే, ఏదైనా నేను కమ్యూనిటీ గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వకపోవడము, ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అనవసరంగా స్పామ్ జనరేట్ చేయడము, స్పామ్ అనేది కాదులే కానీ స్పామ్ చేస్తే హోల్డ్ చేస్తుంది అంతే, రెస్ట్రిక్ట్ చేస్తుంది అకౌంట్ని, అంతేగాని డిలీట్ చేయదు, డిసేబుల్ చేయదు. నాకు ఎక్కువగా తరచుగా స్ట్రైక్స్ పడడము, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్, కాపీరైట్ స్ట్రైక్స్, లేదంటే ఎక్కువగా అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేయడము, లేదంటే ఎవరిని పడితే వాళ్ళని కామెంట్లో తిట్టడము, అబ్యూస్ చేయడం, ఇలాంటిది ఏదైనా చేస్తే ఇన్స్టాగ్రామ్ చూసి మన అకౌంట్ని డిసేబుల్ చేసేస్తుంది. అంటే మరి ఇన్స్టాగ్రామే డిలీట్ చేసేసింది అంటే మరి నేను మీ ఫాలోవర్గా ఉన్నప్పుడు మీ ఫాలోవర్ కౌంట్ తగ్గుతుంది కదా లెక్క ప్రకారం. సో కాబట్టి ఈ 3 రీజన్స్ సిమిలర్గానే ఉంటాయి. అంటే ఈ 3 రీజన్స్లో మనం చూసుకుంటే మన ఫాలోవర్స్లో ఎవరైనా వాళ్ళ అకౌంట్ని డిలీట్ చేసుకున్నా, లేదంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి హోల్డ్ చేసినా, లేదంటే వాళ్ళ అకౌంట్ ఇన్స్టాగ్రామే డిలీట్ చేసి పడేసినా, ఈ 3 కారణాల వల్ల వాళ్ళు మీ ఫాలోవర్స్ లిస్ట్లో కనుకుంటే వాళ్ళని ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ రీజన్, మీ ఫాలోవర్స్లో ఫేక్ అకౌంట్స్ అంటే బాట్ అకౌంట్స్ ఉండొచ్చు. అంటే మీరే డబ్బులు పెట్టి కొన్ని ఫాలోవర్స్ని కొనుక్కోవడమో, వేరే వెబ్సైట్స్ హెల్ప్ ద్వారా కొనుక్కోవడమో, లేదంటే ఎవరికో ఒకరికి మధ్యలో కన్సల్టెంట్ ఎవడైనా ఉంటే వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ఫాలోవర్స్ని వచ్చేలాగా చేసుకోవడము, అంటే ఫేక్ ఫాలోవర్స్ని కొనుక్కోవడము, ఇలాంటిది ఏదైనా చేసినా వాళ్ళు మీ ఒరిజినల్ ఫాలోవర్స్ కాదండి. ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ మీకు వచ్చేలాగా చేస్తాడు ఎవడైనా డబ్బులు తీసుకొని. సో అట్లా 1000 ఫాలోవర్స్ వస్తున్నారంటే 1000 ఫాలోవర్స్ అందరూ యాక్టివ్ యూజర్స్ ఏం కాదు. అంటే వాడు 1000 అకౌంట్లు క్రియేట్ చేసి పెడతాడు ఫేక్ అకౌంట్లో, వాళ్ళందరి దగ్గర నుంచి మీకు ఫాలో కొట్టుకుంటూ మీకు ఫాలోవర్స్ వచ్చేలాగా చేస్తారు. సో ఇది చాలా పెద్ద తప్పు, అట్లా అస్సలు చేయొద్దు. దానివల్ల మీ అకౌంట్కి గ్రోత్ అస్సలు ఉండదు. ఏదో ఒక రోజు మీ అకౌంట్ డీయాక్టివేట్ చేసేస్తుంది, డిసేబుల్ చేసేస్తుంది ఇన్స్టాగ్రామే, మీ అకౌంట్ని డిలీట్ చేసి పడేస్తుంది. అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా వచ్చిన ఫేక్ ఫాలోవర్స్ని, బాట్ అకౌంట్స్ని కూడా ఎక్కువ రోజులు ఉంచదు ఇన్స్టాగ్రామ్, వాటిని ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది. అంటే మీ ఫాలోవర్స్లో ఎవరైనా ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్స్ ఉంటే ఫిల్టర్ అయిపోతారు వాళ్ళు. అండ్ ఇంకా ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఏంది, మీ ఫాలోవర్స్లో ఎవరైనా ఒకటే మెయిల్ ఐడి తోటి 2-3 అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు నేను మీ ఫాలోవర్ అని అనుకోండి, నాకు 4-5 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు. సో ఈ 4-5 అకౌంట్ల నుంచి కూడా నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నా.
అని అనుకోండి. సో ఇప్పుడు మీకు ఎంతమంది ఫాలోవర్స్ రావాలి? 5 ఫాలోవర్స్ రావాలి. కానీ ఈ అన్ని అకౌంట్లకు ఒకటే మెయిల్ ఐడి యూస్ చేస్తున్నాను నేను. 5-6 అకౌంట్లతో క్రియేట్ చేసి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను కాబట్టి అది స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. ఓకేనా? అంటే వాళ్ళందరూ ఒరిజినల్ ఫాలోవర్స్ లాగా మీకు ఉండరు, వాళ్ళు డ్రాప్ అయిపోతారు. తర్వాత ఒక్కటే ఫాలోవర్ని మాత్రమే ఇన్స్టాగ్రామ్ కన్సిడర్ చేస్తుంది. అండ్ అలాగే ఫైనల్లీ ఇంకా మీకు ఫాలోవర్స్ వస్తున్నారు కానీ అది కౌంట్ పెరగట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్తో చూపిస్తాను 10 ఫాలోవర్స్ వచ్చిండు, 50 ఫాలోవర్స్ వచ్చిండు, 100 ఫాలోవర్స్ వచ్చిండు చూపిస్తుంది, కానీ కౌంట్ పెరగట్లేదు అంటున్నారు. దీన్ని ఇన్స్టాగ్రామ్లోనే ఏదైనా గ్లిచ్ ఉండడం అంటారు. అంటే గ్లిచ్ కానీ ఏదైనా ఎర్రర్ ఉండడం కానీ జరిగితే మీకున్న ఫాలోవర్స్ అంటే మీకు వచ్చిన ఫాలోవర్స్ వెంటనే అప్డేట్ అవ్వరు. బట్ లేటర్ ఆన్ వీళ్ళు ఇది అప్డేట్ అవుతారు. అంటే ఇన్స్టాగ్రామ్ తన అల్గోరిథంని ఫిక్స్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు ఫాలోవర్స్ కౌంట్ అనేది అప్డేట్ అవుతుంది. బట్ ఇది అప్డేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఓకేనా? సో కాబట్టి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 2 వీక్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక 1 మంత్ అయినా తీసుకోవచ్చు. బట్ మీకు వచ్చిన ఫాలోవర్ అయితే ఎక్కడికి పోడు. అర్థమైందా? అలాగని మిమ్మల్ని ఎవరో అందరు కూర్చొని మిమ్మల్ని అన్ఫాలో చేస్తున్నారు అనేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఫాలోవర్స్ తగ్గుతున్నారంటే అది ఇన్స్టాగ్రామే తగ్గించేస్తుంది. మీకు ఫాలోవర్స్ రావట్లేదంటే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథంలో ఏదైనా గ్లిచ్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో అది లేటర్ ఆన్ మళ్ళీ అప్డేట్ చేసేస్తుంది మీ ఫాలోవర్స్ని. మరి ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడం మంచిదే అని చెప్పేసి అన్న నేను. ఎందుకు మంచిదని చెప్పిన, ఇది ఎందుకు గుడ్ సైన్ అవుతుంది అని అంటే, మీకున్న ఫాలోవర్స్లో ఫేక్ ఫాలోవర్స్ని, డిలీట్ అయిపోయిన అకౌంట్లను, డీయాక్టివేటెడ్ అకౌంట్లను, స్పామ్ అకౌంట్లను, ఇన్యాక్టివ్ అకౌంట్లను, ఫేక్ అకౌంట్లను, బాట్ అకౌంట్లను, వీటందరినీ ఫాలోవర్స్లో లిస్ట్లో నుంచి ఫిల్టర్ చేసి పడేయం, డ్రాప్ చేసి పడేయడం వల్ల మన ఫాలోవర్స్లో ఓన్లీ జెన్యుయిన్ యాక్టివ్ ఫాలోవర్స్ మాత్రమే ఉంటారు. ఓకేనా? అది మనకే మంచిది. అంటే అప్పుడు మనం ఏదైనా రీల్ పెడితే ఇన్యాక్టివ్ ఫాలోవర్స్, ఫేక్ ఫాలోవర్స్, ఈ బాట్ అకౌంట్స్ వీళ్ళందరూ ఉండడం వల్ల వీళ్ళకి ఎట్లాగో మన రీల్ సజెస్ట్ చేయదు. ఒకవేళ ఎవరైనా రెస్ట్రిక్టెడ్ అకౌంట్ ఉంటే, లేదంటే ఫేక్ అకౌంట్ ఏదైనా ఉంటే వాళ్ళకి ఒకవేళ సజెస్ట్ చేసినా వాడు మన రీల్ మీద ఆడియన్స్ రిటెన్షన్ ఇయ్యడు, లైక్ చేయడు, కామెంట్ కూడా చేయడు, సేవ్ చేయడు, షేర్ చేయడు, ఇట్లాంటిది ఏం చేయడు. సో దానివల్ల మన రీల్ వాడికి కనబడి కూడా వేస్ట్ అయిపోతుంది. సో దానికి అనవసరంగా ఇంప్రెషన్స్ తగ్గిపోతూ ఉంటాయి మన రీల్కి. సో కాబట్టి ఎప్పుడైనా మన ఫాలోవర్స్లో ఒరిజినల్ ఫాలోవర్సే ఉండాలి. వాళ్ళందరికీ మన రీల్ రీచ్ అవుతే కనీసం వాడు 5-6 సెకండ్లను చూస్తాడు, వాడికి నచ్చితే లైక్ చేస్తాడు, కావాలనుకుంటే సేవ్ చేసుకుంటాడు, ఎవరికైనా పంపాలనుకుంటే షేర్ చేసుకుంటాడు. ఈ విధంగా హెల్తీగా ఉంటుంది మన పేజ్. ఓన్లీ రియల్ ఫాలోవర్స్, ఒరిజినల్ ఫాలోవర్స్ తోటి, జెన్యుయిన్ ఫాలోవర్స్ తోటి మన పేజ్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. యూనో, సో అందుకే ఫాలోవర్స్ ఫిల్టర్ అయినప్పుడు అది మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మరీ వేల ఫాలోవర్స్ తగ్గిపోతున్నారంటే భయపడాలి. సో అట్లేదన్నా జరిగితే ఒకసారి నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి, దానికి ఏంటి సొల్యూషన్ అనేది నేను మీకు చెప్తా. ఇప్పుడు నాకు కూడా చూడండి, నాకు 47,000 చేంజ్ ఫాలోవర్స్ ఉన్నారండి. నాకు కూడా ఒక 1 మంత్కి ఒకసారి 100 ఫాలోవర్స్, 150 ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఒక్కొక్కసారి 200 ఫాలోవర్స్ కూడా తగ్గిపోతారు. నేను అది పట్టించుకొని లైట్ తీసుకుంటా. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఫిల్టర్ చేసి పడేస్తూ ఉంటారు ఫేక్ ఫాలోవర్స్ని, అనవసరం లేని ఫాలోవర్స్ అందరినీ. యూనో, సో కాబట్టి మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలోవర్స్ డ్రాప్ అవ్వడం గుడ్ సైనే, మీ అకౌంట్ ఇంకా హెల్దీగా అవుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియో మీకు చాలా యూజ్ అయింది, మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చింది, క్లారిటీ ఇచ్చింది అని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఇట్లాంటిది ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ తొందరగా గ్రో అవ్వాలి, మీ రీల్స్ చాలా తొందరగా వైరల్ అవ్వాలనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్. బాయ్.